భయం లేకుండా పోరాడండి. విజయం మనదే. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ రావణుడే చాలా ప్రమాదకారి అంటారు. కాని అతని కొడుకు ఇంద్రజిత్ అంతకంటే ప్రమాదకరమైనవాడు. అతను చేస్తున్న మాయాయుద్ధానికి వానర సైన్యమంతా పెను తుఫానుకు మామిడి తోటలోని కాయలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు. రేపు ఇంద్రజిత్ యుద్ధానికి వస్తున్నాడు. అతను కంటికి కనబడకుండా యుద్ధం చేయడంలో సిద్ధహస్తుడు. జాగ్రత్తగా ఉండండి. పరిగెత్తండి. ముందు ప్రాణాలు కాపాడుకోండి. ఆకాశం నుండి దాడి చేస్తున్నారు. ఘరుమాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వంద్వః సరైనం జహి రావణిం. ఇంద్రజిత్, నా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడే అయితే, సత్యం పలికేవాడే అయితే ఈ బాణం నిన్ను చీల్చి చెండాడుతుంది. రేపు కుంభకర్ణుడు వస్తున్నాడట. రానివ్వండి. ఆడిని నా తోకతో కొట్టి చంపేస్తాను. మీ చావు నేను. పారిపోండిరా వెర్రి పందికొక్కులారా. తోకతో కొట్టి చంపేస్తానన్నావు కదా. ఈడు మరీ కొండకి కాళ్ళు చేతులు పెట్టినట్టు ఉంటాడనుకోలేదురా. ఎరా, నన్ను తోకతో కొట్టి చంపేస్తావా? ఏదో సరదాగా అన్నా సార్. మీరు కొండలా ఉన్నారు, నేను తొండలా ఉన్నాను. వదిలేయండి సార్. జై లంక. రాముని ప్రతీకారం. రాక్షస, ఆగండి. మమ్మల్ని అణచివేయవద్దు. కుంభకర్ణ, నీ బలం అధర్మానికి తోడైంది. ఈ బాణం నీ ప్రాణాలను మాత్రమే కాదు, లంకలోని అహంకారాన్ని కూడా మట్టి కరిపిస్తుంది. జై శ్రీరామ్.